వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు అధ్యక్షులైనటువంటి శ్రీ కోలా గురువులు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా సంక్రాంతి వేడుకలు భోగి మంటలతో అటు గంగిరెద్దులు ఇటు హరిదాసులతో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు సంక్రాంతిలాగే మా మహిళలందరికీ కూడా ఉంటా ఉంది. ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి, ఆయన ఇచ్చిన అభివృద్ధి అవనివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. రాబోయే కాలంలో ఇది ఎలక్షన్ ఇయర్, రాబోయే కాలంలో మహిళలందరూ కూడా జగనన్నని ఆశీర్వదించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని చెప్పి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటూ మీడియా ద్వారా రాబోయే కాలంలో ఈరోజు జగనన్న ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు అయింది, ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకి పెద్దపీట వేసిన దాఖలాలు లేవు. అది ఖచ్చితంగా చెప్పగలం. ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఇచ్చారట, అది మాకు తెలీదు, మేము చిన్నవాళ్ళం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 52% రిజర్వేషన్ అటు పంచాయతీ లెవెల్లో అవనివ్వండి, వార్డు వ్యవస్థలో అవనివ్వండి, జిల్లా పరిషత్తులో అవనివ్వండి, కార్పొరేటర్లు అవనివ్వండి, అన్ని దగ్గరలో కూడా ఇంచుమించుగా కార్పొరేషన్ చైర్మన్స్ అవనివ్వండి. ఇక్కడ చాలామంది మహిళలు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం అన్నది చాలా సంతోషకరం. ఆ 52% రిజర్వేషన్ ఆయన కల్పించినటువంటి ఘనత ఎప్పుడు కూడా మహిళని ఓటుగానే చూశారు తప్ప, ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రిను. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు అట్లాంటివి ఇవ్వడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఇటు విద్యా వ్యవస్థను అవనివ్వండి, ఆరోగ్య వ్యవస్థను అవనివ్వండి, ఈరోజు ఆయన తీర్చిదిద్దినటువంటి విధానం, చేసినటువంటి మార్పులు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంతో గౌరవంగా, అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు పిల్లలకు, ముఖ్యంగా చదువులకి ఈరోజు స్కూల్స్లో నాడు నేడు ద్వారా అవనివ్వండి, ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. అందువల్ల మేమందరం ఈరోజు సంక్రాంతి సంబరాల్లో మా తీర్మానం, మా నిర్ణయం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేమందరం కష్టపడి పనిచేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన్ని గెలిపించుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈరోజు ఇక్కడ అంటే వంటలు చేసి అటు భోగి మంటలు వేసి చాలా సంతోషంగా గాజులు పువ్వులతో సంతోషంగా మెహందీలు పెట్టుకుని ఉన్నారు. మరి ఈ సంతోషకరమైన వాతావరణం మాకు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటాము. నేను ఇప్పుడే చెప్పాను, మహిళలకి ఆయన ఎప్పుడు కూడా పెద్దపీట వేశారు, గౌరవించారన్నది. నాకు నిన్ననే రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఇవ్వటం జరిగింది. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రీజనల్ ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్ గారు అయినటువంటి సుబ్బారెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, మరి అనుబంధ సంఘాలు చూస్తున్నటువంటి మా సాయిరెడ్డి గారికి, మరి మా మహిళా నాయకులకి అందరికీ కూడా, అలాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను.